తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో పెట్టకూడదంటే చాలా బాధాకరం. పార్టీ పుట్టిన తెలంగాణలోనే. తెలంగాణలో పుట్టిన పార్టీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, సభ పెట్టుకోకుండా పర్మిషన్ ఇవ్వకుండా గత 10 రోజులు చూస్తున్నాము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుంచి ఈ రోజు దగ్గర దిగజారిపోయారంటే కేసీఆర్ కూతురు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ఉద్యమకారులంట మాగవీధి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి అమాంతంగా ఆయన స్టేజ్ ఎక్కేశారు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆంధ్రాలో అందరూ కూడా ఆయన్ని దగ్గర చేసుకునే పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో చేస్తే ఈ రోజు ఇలా చేస్తుంటే ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టుకుంటారు. ఒకటి కాదు, 10 రోజులు చూస్తున్నాం. మొన్న ఆయన డాక్యుమెంట్ 1988 నుంచి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కబ్జా అని చెప్పి హైలైట్ చేశారు. కబ్జా చేసేంత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉండరు. ఆయన ఇప్పుడు ఇంకో ఆస్తి రాజ్యాలకు ఇంకొన్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు. అలాంటి కబ్జాకారం చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడము, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అడుగు పెట్టినడము, ఒక గవర్నమెంట్ అసలు తెలంగాణ గవర్నమెంట్ నాకు ఒక డౌట్ అండి. ఇదే కొండగుట్టకి మనం 35 కోట్లు పండించినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు గౌరవ సన్మానం చేసి గౌరవంగా మీరు వెల్కమ్ పలికిన చేశారు. ఇదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ తెలంగాణలో తెలంగాణ సభకు వస్తుంటే ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అంటే చూస్తుంటే కేవలం తెలంగాణలో కాదు, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ రాజకీయం జరుగుతూ ఉంది. కేవలం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి రాజకీయాలు మారిపోయినాయి సార్. ఆంధ్ర రాష్ట్రంలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రేపు కీలకంగా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేసి తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసి ఏదైనా రేపు ఫ్యూచర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే టార్గెట్ చేయాలని ఆయన ఏమైనా తొక్కడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ దానికన్నా భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. కోర్టుకి వెళ్ళాం, హౌస్ మోషన్ పిటిషన్ చేద్దాం, మాకు తీర్పు మా పక్కన వస్తే మేము సభ పెట్టుకుంటాం. లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇందాక 4:30 to 5:30 ఇంట్లో కార్యకర్త సమావేశం పెట్టుకుని ఇంట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి భయపడి పారిపోయే వ్యక్తులు జనసేనకు ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కానీ రాజకీయంగా చేస్తే మంచిది, ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులైన ఒక సినిమా యాక్టరు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు కర్ణాటక తమిళనాడు కూడా ఛాన్స్ ఉన్న వ్యక్తి, ఆయనని మీరు రానివ్వము సభ పెట్టుకొని ఇవ్వమంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం ఉందో చూడాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు ఏదైనా పార్టీ పెట్టాలన్నా దేశం ఎక్కడ పోటీ చేయాలని ఎవరికైనా హక్కు ఇచ్చిన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అలాంటిది కావాలి సినిమాల్లో కావాలంటే యాక్ట్ చేస్తున్న 2 తప్పించి మీరు రాజకీయాలు మీ రాష్ట్రంలో చేసుకోండి అంటే అసలు శాసించడానికి అనడానికి ఎవరికి రైట్స్ ఉంటాయి కిరణ్ గారు? ఇక్కడ నాకు ఇంకో సందర్భం కూడా గుర్తొస్తుంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీకి వెళ్తుంటే తెలంగాణ నుంచి రోడ్డు మీద నిలబెట్టేసి రోడ్డు మీద ఉడకబెట్టి అర్ధరాత్రి వరకు ఎంత హైడ్రామా క్రియేట్ చేస్తారో చూసాం. ఏమైనా పాస్పోర్ట్ కావాలని నా రాష్ట్రానికి వెళ్ళడానికి పవన్ గారు పదే ప్రశ్నించారు. ఇప్పుడు రావడానికి అభ్యంతరం లేదు కానీ రాజకీయాలు చేయడానికి మాత్రం అభ్యంతరం చెప్తున్నారు. ఏంటి అసలు ఏంటి మొత్తం ఎలా చూడాలి మనం ఇది? సార్ ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన వ్యక్తి. తెలంగాణలో కూడా అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడారు. తెలంగాణ జనసేన పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అమరవీరులు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిబంధనలతో ఉన్నారు. అప్పుడు ఆర్థికంగా కూడా గవర్నమెంట్కి ఒక 2-3 కోట్లు ఫండింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు తెలంగాణకు వస్తున్నాము సవరిస్తుంటామంటే ఆర్థికంగా వెల్కమ్ పడతారు. అలాంటి వ్యక్తి వెల్కమ్ పట్టి సభకు అనుమతి ఇచ్చి అవసరమైతే మీరు పాల్గొనే సభలో ఇంకా బాగుండదే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టుకోవడం కుదరదు అంటే దీని వెనకాల ఆంధ్ర రాజకీయం కర్ణాటక అక్కడ షిఫ్ట్ చేశారు తెలంగాణకి. ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ జరిగే రాజకీయం ఎలా ఉందంటే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే కుట్ర ఆంధ్ర నుంచి జరుగుతోంది, ఆంధ్ర నుంచి డైరెక్షన్ జరుగుతోంది. ఆంధ్ర డైరెక్షన్ లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జరుగుతోంది అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి టీంతో చేపిస్తున్నది ఇవంతా వాళ్ళ సోషల్ మీడియా చేయిస్తున్నది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎవరైతే చూసేవాళ్ళు కూడా పొద్దున చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంతైనా పక్క రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళ రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో 45% మంది ఆంధ్ర వాళ్ళు ఈరోజు నివసిస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఆయన వచ్చి సభ పెట్టుకుంటామంటే మొన్నటికి ఏమో చెప్పులతో కొట్టించారు ఫోటో పెట్టించి, ఈ రోజు ఏమో సభ పెట్టుకుంటామంటే సభ పెట్టుకొని కొన్ని చేస్తున్నారు. అంటే ఏం కొనుక్కున్నారా తెలంగాణని? ఏమైనా వీళ్ళందరూ కేసీఆర్ కూతురు కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ కొనుక్కున్నారా? నాకు అర్థం కావట్లేదు. పేరుతో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం లేదు కదా. తెలంగాణ ఎవరైనా రావచ్చు, ఎంతోమంది రోజు లక్షల మంది వస్తుంటారు, లక్షల మంది పోతూ ఉంటారు. మీరు మా ఆంధ్రాకి వస్తుంటారు పోతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పలేదు మీరు మా ఆంధ్రాకి రావద్దు, నేను ఎవరు చెప్పలేదే. అందరినీ వెలకం వెళ్తున్నాం. మా ఊర్లోకి వస్తారు, మా గుళ్ళకి వస్తారు, మా గోపురాలకు వస్తారు. మేము ఎప్పుడు రావద్దు ఏమో చెప్పలే కదా. కానీ పవన్ రాజకీయంగా సన్యాసం ఇంకా ఆ పార్టీకి వాళ్ళకి పవన్